భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రాజ్యసభలో కొన్ని బిల్లులు వీగిపోయినాయి. ఒక బిల్లు డైరెక్ట్‌గా వీగిపోయింది. మిగతా బిల్లులు వీగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు పక్కకెళ్ళిపోయేవాళ్ళు. దాంతో ఎందుకయ్యాయంటే అక్కడ రాజ్యసభలో బలం ఉండేది కాదు. ఒక సంకీర్ణ ప్రభుత్వం అయ్యేటప్పటికి. మోడీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. మొదటి 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత నిదానంగా రాజ్యసభలో అమిత్ షా ప్లాన్ చేశాడు. ఎందుకంటే ఓ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లాగ ప్రముఖమైనటువంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ బలం లేకపోవడం, దాని ఆధారంగా అక్కడున్న రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిపి వాళ్ళు వేస్తున్న ఎత్తులతో దెబ్బతినేవాళ్ళు. నిదానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇట్లాగ వివిధ రాష్ట్రాల్లో బలం పుంజుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళైతే రాజ్యసభలో సగం బలం ఎన్డీఏకు ఉంది. భారతీయ జనతా పార్టీకి అయితే ఇప్పటికీ లేదు. 125 సీట్లు కావాలి. 250 సీట్లు ఉన్నటువంటి రాజ్యసభలో 126 బలం ఉండాలి. ఇప్పుడు 128, 129 ఉంది. అవి బీజేపీకి సొంతగా దాదాపు 97 దాకా ఉంది. ఇప్పుడు అవి పెంచుకుంటూ వెళ్తున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో 2 రాజ్యసభ స్థానాలు మొన్నప్పుడు 4 రాజీనామా చేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో 2 బీజేపీ తీసుకుంది. విజయసాయి రెడ్డిది ఒకటి, అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి పాకా సత్యనారాయణ గారికి వచ్చినటువంటి సీటు మరొకటి. ఈ 2 కూడా వైసీపీ వాళ్ళ రాజీనామాల దాంట్లో 4 అయితే 4లో తెలుగుదేశం 2, బీజేపీ 2 పంచుకుంది. అంటే 2 సీట్లు బీజేపీకి ఆదరమైనవి. కృష్ణయ్యది కావచ్చు, ఇటు విజయసాయి రెడ్డిది కావచ్చు, అట్లాగే జరిగింది. ఈ కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. రెండో వైపున వచ్చేటప్పటికి మరొక కీలకమైన అడుగు వేస్తుంది కాశ్మీర్లో. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్కి మధ్యన ఉన్నటువంటి తగవుల్ని జాగ్రత్తగా మేనేజ్ చేసినటువంటి అమిత్ షా వాళ్ళని అటెండ్ కావద్దన్నాడు. ఎగనిస్ట్గా ఓటేయడం కాదు, అటెండ్ కావద్దని. అక్కడ అబ్దుల్లా కూడా అంగీకరించాడు. దాంతో అక్కడ నబీదర్ అనేటటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ 4వ అభ్యర్థికి 22 ఓట్లే వస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి 32 ఓట్లతో గెలుచుకురావడం అన్నటువంటిది కీలకమైంది. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 4వ స్థానంలో బీజేపీ విజయం సాధించడం అన్నటువంటిది మరొక కీలకమైంది. ఇదంతా అమిత్ షా స్కెచ్ అన్నమాట.